యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చదువుదాం. నాయందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. ఎఫెసీ 3:13 చదవండి. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. ఓకే, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షను కలగజేస్తుంది. ఈ విషయాలు అయితే మనకు లేఖనాల నుంచి ఇప్పుడు వింటూ ఉన్నాం. అసలు ఆ శ్రమలు అంటే ఎలా ఉంటాయి అర్జున్ గారు? మోసపోయాం, శ్రమేనా? మోసపోయాం, తెగులు ఏదో వచ్చింది, యాక్సిడెంట్ అయింది, ఇబ్బంది కలిగింది, ఇంట్లో పిల్లలకు బాగాలేదు, లేకపోతే డబ్బులు పోగొట్టుకున్నాం, వస్తువులు పోగొట్టుకున్నాం, బంగారం పోగొట్టుకున్నాం. ఇవన్నీ ఏంటి? శ్రమలు 2 రకాలు ఉంటాయి. ఒకటి దేవుడు అనుమతి ఇచ్చే శ్రమలు ఉంటాయి, ఒకటి మనం కోరి తెచ్చుకున్నవి ఉంటాయి. ఒక సహోదరుడిని తిడతా ఉన్నారనుకోండి, ఏంటి? శ్రమే. యేసుప్రభు ఏం చెప్పారు? నోరెత్తకు, నేను చూసుకుంటాను ఆ సంగతి. ఒక సహోదరుడు. మరి పొరుగు వాళ్ళు అంటే ఆత్మానుసారంగా పొరుగు వాళ్ళు అంటే సహోదరులు. మరి బయట పొరుగు వాళ్ళు అంటే మన ఇంటి పక్క వాళ్ళు. నువ్వు బస్సులో వెళ్ళు, అక్కడ పొరుగువాడు ఉంటాడు. ట్రైన్లో వెళ్ళు, పొరుగువాడు ఉంటాడు. ఆఖరికి ఫ్లైట్లో వెళ్ళు, పొరుగువాడు ఉంటాడు. ఫ్లైట్లో కూడా దెబ్బలాడేసుకుంటున్నారు. సహోదరులు ఏమనుకోకండి, చంద్రబాబు మంచి పని చేశాడు, నన్ను బస్సు ఎక్కనివ్వకుండా చేశాడు. ఎందుకంటే ఒకసారి అనకాపల్లి నుంచి కుర్మానిపాలెం వెళ్దామంటే నాకు కూర్చోవడానికి ప్లేస్ లేదు. ఈ రాడ్ ఇలా పట్టుకోవాలి, ఈ బ్యాగ్ ఎక్కడ పట్టుకోవాలో తెలీదు. ఆఖరికి నిలబడడం కూడా కష్టమైపోయింది. ఫ్రీ వచ్చేటప్పటికి ఏమొచ్చింది? బస్సులు ఫ్రీగా ఎక్కలేని పరిస్థితి వచ్చింది. కానీ యేసుక్రీస్తు నా యొద్దకి రండి అంటున్నాడు. మీకు ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఏమున్నా నా యొద్దకు రండి. మీకు ఏం దొరుకుతుంది? మనకేం దొరుకుతుంది? యేసుప్రభు దగ్గరికి వెళ్తే విశ్రాంతి దొరుకుతుంది. ఏం దొరుకుతుందంట? విశ్రాంతి. ముందు చదివినిపించారు కదా, మీకు సమాధానం కలగాలి. ఎప్పుడైతే సమాధానం కలుగుతుందో మనకి ఏం దొరికినట్టు? విశ్రాంతి దొరికినట్టు, మేలు జరిగినట్టు. యేసుక్రీస్తు శ్రమలు అనుభవించలేదంటే ఆయన కూడా శ్రమలు అనుభవించారు. ఆయన తర్వాత శిష్యులు శ్రమలు అనుభవించారు, పౌలు గారు శ్రమలు అనుభవించారు. ఎంత పరిస్థితి అంటే యేసు ప్రభుని ఎవరైతే చంపేయాలనుకున్నారో శిష్యులను కూడా, అలాగే అపోస్తలుడైన పౌలుని కూడా చంపేయాలనుకున్నారు. ఆఖరికి స్టెఫనుకు కూడా మరణం వచ్చింది. ఒకసారి 92వ కీర్తన తీద్దాం. 92 కీర్తన, 91వ కీర్తన 3వ వచనం చూస్తే, వేటగాని ఊరి నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను ఏం చేస్తాడంట? రక్షించును. 6వ వచనం చూస్తే, చీకట్లో సంచరించి తెగులుకైనా, మధ్యాహ్నమందు పాడు చేయి రోగముకైనా నీవు భయపడకుందువు. తర్వాత 7వ వచనంలో నీ దగ్గరికి శత్రువులు వచ్చిన, లేకపోతే నిన్ను కబలించాలని వచ్చిన ఏం రాదంట? అపాయం నీ యొద్దకు రాదు. అపాయం రాదు. ఇంకా చూద్దాం 10వ వచనంలో, అపాయం ఏమీ రాదు, ఏ తెగులు రాదు. ఇంకేంటి? నీ మార్గాల్లో అన్నిట్లో నీ దేవుడు నిన్ను కాపాడుతాడు. అక్కడ ఏంటంటే మన విశ్వాసం పరీక్ష ఉంది. శ్రమ ఏం చేస్తుందట? ఓర్పును కలగజేస్తుంది. అంతేనండి. శ్రమ వచ్చింది, ఏమేం చేయాలి?
ఓ 2 చెయ్యాలి, శ్రమ వచ్చింది. ఈ విద్యార్థులేమో రేపు పరీక్షలకి ఎదురవుతారు కదా. నువ్వేంటి పాలిటెక్నిక్ కదా, ఏంటి 10th ఏమి చదవకుండా వెళ్ళాడు, ప్రశ్నలు చూసి జవాబు రాయడం రావట్లే. మరి ఇప్పుడు శ్రమేనా? గింజుకుంటామంటాడు, రాదు. ఒకవేళ చదువుకొని వెళ్ళిన వాళ్ళకి శ్రమ ఉండదు. ఇప్పుడు ఈ టీచర్ గారు ఏం చెప్తారంటే, మీరు చదువుకొని రండి, అలాగే హోంవర్క్ చేసుకొని రండి, పరీక్షలకు సిద్ధపడండి. టీచర్ గారు అదే చెప్తారా? మరి మన టీచర్ ఏం చెప్తున్నారు? మేము ఒక 5 నిమిషాలు ఎంతో 10 నిమిషాలు లేట్ అయిపోయాం, బ్రదర్ ఏమో సకాలానికి వచ్చేసారని ప్రార్థన చేశారు. సకాలం అంటే ఏది? 10 అంటే 10 అంతేనమ్మా? 10 అంటే 10 అంట. అంటే మరి 10 గంటలకు వస్తామన్నమాట. అక్కడ జోళ్ళు తీసి ఇక్కడికి వచ్చేటప్పటికి అయిపోద్దే, సకాలం అయిపోద్ది. అలా కుదరదు అంటున్నాడు దేవుడు. ప్రతి విషయంలోనూ మెలకువగా ఉండాలంటున్నాడు. ప్రతి విషయంలోనూ నువ్వు ఆరాధన స్థలానికి వెళ్ళినా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఏం చేయటం కోసం? ఒకసారి ద్వితీయోపదేశకాండం ఒకసారి తెద్దాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 8 నుంచి 10 వరకు చదివితే, ఒకవేళ మనకి విశ్వాసం ఉంది, లేకపోతే మనం అన్నీ పాటించగలుగుతున్నాం, లేకపోతే అన్ని ఆజ్ఞలు నెరవేర్చగలుగుతూ ఉన్నాం, అలాంటప్పుడు దేవుడు మన గురించి ఏవో కొన్ని విషయాలని ఇవ్వాలని ఆలోచిస్తూ ఉన్నాడు. చదువుదాం అక్కడ 8వ వచనం నుంచి. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుందువు. చదవండి. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మల్లునప్పుడు, యెహోవా నీ పితరులయందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీయందును ఆనందించి నీ వైపు మల్లును. పితరులే కాదు, ఇశ్రాయేలే కాదు, లేకపోతే ఇప్పుడున్న మనం కూడా ఏం చేయాలంట? ఆజ్ఞలు పాటించాలి. దేవుడు అన్ని విషయాల్లోనూ దీవించాలంటే ఏం చేయాలంట? అన్ని విషయాల్లో దీవించాలంటే ఆయన ఆజ్ఞల్ని పాటించాలి. పితరులకేమో గ్రంథం లేదు. ఇశ్రాయేలుకి వచ్చిందా గ్రంథం? ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఇచ్చాడు కదండి. ఆ ధర్మశాస్త్రమే మనము చూస్తున్నాం. అలాగే క్రొత్త నిబంధన చూస్తున్నాం. ఇశ్రాయేలుకి ఇచ్చారు, మనకి వచ్చింది. పితరులకి అది లేదు. పోనీ కయ్యను అన్నాడు, ఆదాము అవ్వకి ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో కయ్యనికి కూడా వర్తిస్తుంది కదా, హేబెల్కి కూడా వర్తిస్తుంది కదా. ఇప్పుడు పితరులకు సంబంధించి ఆయన గురించి ఆలోచిస్తే, కయ్యను గురించి ఆలోచిస్తే అతను ఏమైనా దీవించబడే విషయం చేశాడా? లేదు. పోనీ ఆదాము అవ్వ ఏమైనా ఆలోచించారా? తింటే చేస్తారు అన్నారు కదండి. ఆజ్ఞ ఇచ్చాడు, మీరు తినవనా నా నుంచి వేరైపోతారు, తింటే చేస్తారంటే దాని అర్థం ఏంటి? ఆజ్ఞను పాటించకపోతే నా నుంచి దూరం అయిపోతారు. ఏం కలుగుతాయి? ఇంకా శ్రమలు కలుగుతాయి. 4వ అధ్యాయంలో చూస్తే ఏముంది? నీవు ప్రయాసతోటి పిల్లల్ని కంటావు. నీవు ప్రయాసతోటి, ఈ రోజు వరకు కూడా స్త్రీలు ప్రయాసతోటి పిల్లల్ని కనాల్సి వస్తుంది. 9 నెలలు మోస్తారు. ఆ తర్వాత వీళ్ళందరూ తిరగబడుతున్నారు. ఇప్పుడు మంచినీళ్ళు తేరా అంటే తయారు, వెళ్ళి వస్తువు తేరా అంటే తయారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఆయుధాలు వచ్చాయి. ఏమొచ్చాయి? ఎవరమ్మా? సెల్ ఫోన్ అంట కదండి. ఈ ఆయుధం ఉంటే చాలు. అప్పుడేమో పావలం ఇస్తే మా నాన్నగారికి కాళ్ళు పట్టేవాళ్ళం. ఎందుకంటే ఆయన 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళి వచ్చేవారు. మరి ఈ టీచరు స్కూల్కి నడిచి వెళ్తున్నారా? బండి. ఎన్ని కిలోమీటర్లు? బండి. అప్పుడు మా నాన్నగారు 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వెళ్తే మాకు పావలు ఇస్తే కాళ్ళు తొక్కేవాళ్ళం. ఎందుకు? ఆయనకి నొప్పులు పోవడానికి. ఆయనేమో ఆ విధంగా శ్రమ పడేవారు. అప్పుడు అయ్యో మా గురించి ఎంత దూరం శ్రమ పడుతున్నారన్న సంగతి అర్థం కాలేదు. మరి మా అబ్బాయికి ఇప్పుడు మా అబ్బాయి చేతిలో ఏముంది? మీకు చెయ్యి పని చేయట్లేదు, మీరు బస్సు ఎక్కడం లేదు, ఆటో ఎక్కడానికి లేదు, వ్యాన్ ఎక్కడానికి లేదు, నేనే తీసుకెళ్తాను. అతన్ని పట్టుకొని మీ దగ్గరికి లేటుగా వచ్చాను. శ్రమ పడుతున్నాను.
డ్రైవింగ్ శ్రమే కదండి. ఎక్కడ ఆగనపూడి నుంచి ఇక్కడికి రావడం శ్రమేనా? 100 కిలోమీటర్లు రావడం మాటలా కదండి. ప్రాణాలు ఎక్కడో పెట్టుకొని అప్పుడు హాయిగా నడిచేవారు, హాయిగా తిని ఉండండి అంటే మధ్యలో ఎవరో వచ్చారు. ఎవరి దగ్గరికి? శ్రమలు కలుగుతాయి. 3వ వ్యక్తి వలన శ్రమలు కలుగుతాయి, లేకపోతే 2వ వ్యక్తి వలన శ్రమలు కలుగుతాయి అని ఆదాము అవ్వ ఆలోచించలేదు. బహుశా ఆదాము దగ్గరికి వెళ్ళాడో లేదో మనకు తెలియదు సాతాను. మరి వీళ్ళిద్దరి మనసు ఎలా పరీక్షించాడో తెలియదు, అవన్నీ వ్రాసి లేవు. ఇప్పుడు ఆ తల్లి మనసు, ఆ తండ్రి మనసు, ఆ పిల్లల మనసు అందరినీ పరీక్ష చేస్తుంటాడు కదా సాతాను. ఇప్పుడు మన మనసు ఏంటో తెలిసినటువంటి సాతానికి వాళ్ళిద్దరి మనసు కూడా తెలిసే ఉండొచ్చేమో. అందుకనే సాతాను ఎవరి దగ్గరికి వెళ్ళి ఉంటాడు? అతన్ని మనం హైలైట్ చేయట్లేదు, కానీ అతను ఎవరి దగ్గరికి వెళ్ళి ఉంటాడు? ఎవరైతే ఆయన మాట వింటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. కాబట్టి పితరులు శ్రమలు ఎందుకు కలుగుతాయి అని అంటే ఆజ్ఞను పాటించకపోతే కలుగుతాయి. యోధా 1:1 చదువుదాం. యోధా 1:1. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యోధా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. తప్పు చెప్పానేమో. 1:11. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కయ్యేను మార్గంలోనూ బిలాము మార్గంలో ఆజ్ఞను పాటించినటువంటి వాళ్ళు అలాగా వెళ్ళే అవకాశం ఉంది. తమ్ముడిని చంపాలనే కోరిక ఎవరికి కలిగింది? అన్నయ్యకి కలిగింది, తమ్ముడిని చంపాలని. మరి ఇప్పుడు పరిస్థితి కూడా అంతే. అక్క చెల్లితోటో, చెల్లి అక్కతోటో, లేకపోతే అన్నయ్య తమ్ముడితోటో, లేకపోతే తమ్ముడు అన్నయ్యతోటో, లేకపోతే తమ్ముడే అక్కతోటో, అన్నయ్య ఆ చెల్లితోటో మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చంపేయాలన్నంత కోరిక ఎవరి వల్ల కలిగింది? ఆదాము అవ్వకి ఆజ్ఞను ఇచ్చినప్పుడు అది తినడం వల్లనే పరిస్థితి ఇలాగ అయింది అని నేర్పించే ఉంటారు కదా. కయ్యనికి హేబేలుకి నేర్పించే ఉంటారు. మరి కయ్యను మంచోడిగా, మంచి ఆలోచనతోటి, మంచి విధానాలతోటి ఎందుకు ఉండగలిగాడు? దేవుని మాట వినకపోతే శ్రమ కలుగుతుంది. ఆదాముకి అవ్వకి కలిగిన శ్రమ ఏంటి? నీవు కష్టపడి పనిచేసి సంపాదించుకొని తిను. ఈ రోజున తల్లిదండ్రులు కష్టాన్ని పిల్లలకి తెలీదు, ఏం కష్టపడుతున్నారు. అప్పుడప్పుడు నేనేదో ఆ చైనా వీడియోలు అవి చూస్తూ ఉంటే ఆ చిన్న పిల్లలకి, ఆ ఎల్కేజీ వాళ్ళకి తెలీదు. 1st స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు ఆ పిల్లలకి ఆ వీడియోలు చూపిస్తే, ఇదిగో ఇలా కష్టపడుతున్నారు తల్లిదండ్రులు, మీ తండ్రి ఇలా కష్టపడుతున్నాడంటే ఆ అమ్మాయి గగ్గోలు పెట్టి ఏడుస్తుంది. ఆ మట్టి పని లాంటిది వెళ్ళి చేస్తున్నాడు అన్నమాట. మళ్ళీ ఆ చూపించారు వీడియో. కానీ ఈ పిల్లలకి తెలీదు తల్లిదండ్రులు ఏం కష్టపడతారు. కానీ దేవుడే చెప్పేశాడు, నీవు కష్టపడి ఆ పొలం ఎలాంటిదండి? 4వ అధ్యాయంలో రాసిన పొలం ఎలాంటిది? ముళ్ళుంటాయి, రాళ్ళుంటాయి, అవన్నీ చేసుకో. మేము ఏ టైపులో ఉండేవాళ్ళం? మా ఎదురుగుండా మా బ్యాచ్మేటే ఉండేవాడు. అతను ఆఫీసర్ అయినా సరే అక్కడే ఉండిపోయాడు. మేమైతే క్వార్టర్స్ మారిపోయాం, 4 క్వార్టర్స్. అతను ఆఫీసర్ అయినా సరే అక్కడ ఉండిపోయాడు. ఎందుకంటే తారు తీసి, రాళ్ళు తీసి, అవన్నీ తీసి చాలా కష్టపడి ఒక 10 కొబ్బరి మొక్కలు పెంచాడు. అవి ఏమైనా శాశ్వతం? రిటైర్ అయిన తర్వాత అన్నీ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నడవలేని పరిస్థితి ఉంది, అతనికి నిలబడలేని పరిస్థితి ఉంది. కానీ చాలా కష్టపడి మరి అన్ని మొక్కలు పెంచాడంటే దేనికోసం ఆ శ్రమ పడ్డాడు? ఆ కొబ్బరి చెట్ల వలన లాభం పొందడానికి, ఆ కొబ్బరి చెట్ల వలన డబ్బులు సంపాదించుకోవటానికి. కానీ అవన్నీ వదిలేసి వెళ్ళిపోయాడు. అంత ప్రయాసపడ్డాడు, అంత శ్రమ పడ్డాడు. పితరులు శాశ్వతంగా ఈ భూమి మీద ఉంటారా? పితరులు ఉండరు. మరి ఇస్రాయేల్ పరిస్థితి, దానికంటే ముందు ఇంకోటి మనం చదవాలి.
హోషేయ గ్రంథంలో 749వ పేజీ 749వ పేజీ హోషేయ 9:12 చదువుదాం. యెహోవాను విడిచిపెట్టేటటువంటి వాళ్ళకి శ్రమలు కలుగుతాయి. ఎవరు కలుగుతాయంట? పితరుల్లో విషయంలో యెహోవాని, లేకపోతే తమను పుట్టించినటువంటి ఆ వ్యక్తిని, లేకపోతే ఆ దేవుణ్ణి విడిచిపెడితే శ్రమలు కలుగుతాయి. చదవండి కదా. హోషేయ 9:12. వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరునూ లేకుండా అందమైన స్థలముల్లో వారిని పుత్రహీనులుగా చేసేదను. నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును. కీర్తన 16:4. యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వానికి శ్రమలు విస్తరించును. యెహోవాని విడిచి ముందుకు సాగేటటువంటి వారికి శ్రమలు కలుగుతాయి. అయితే పిల్లల్ని అందంగా పెంచారండి. మన సిస్టర్ కూడా ఒకప్పుడు బ్యూటిషియన్, ఇప్పుడు చేయట్లేదు అనుకోండి. కొంతమంది వెళ్తారేమో, నాకు తెలీదు. 4,000 ఖర్చు అవుతుందంట. అర్జున్ గారు ఎంత? 4,000. నాకు తెలీదు. అరే ఏంటి జిడ్డుగా ఉందని కడిగేసుకున్నాను. 4,000 ఏమైంది? బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. ఆవిడ శ్రమ అంతా దండగా అయిపోయింది. అదే ఏ స్త్రీకో పావి ఉంటే 4,000 మిగిలిన శ్రమ దండగా అయిపోయింది. దేవుడు మనల్ని ఇలా పుట్టించాడు, ఇలాగే ఉండాలని మనం ఆలోచించాలంట. పెళ్లి కూతుర్ని బాగా ముస్తాబు చేస్తారు, అంతే కదండి శేఖర్ గారు? అంతేనా? ఎంత అందంగా, ఎంత నల్లగా ఉన్నా సరే బాగా ముస్తాబు చేస్తారు. ఆ బ్యూటిషియన్ ఎంత శ్రమ పడిపోద్దో, ఇంకా అంతసేపు ఆవిడనే చూస్తూ ఉంటుంది. ఆ వెయిల్ లాగుదామా, అది లాగుదామా, ఇది లాగుదామా, దృష్టి అంతా ఆవిడ మీదే ఉంటుంది. దేవుడు మన గురించి ఎంతగా ఆలోచిస్తాడు. ఇప్పుడు పితరుల్ని తను చెప్పినట్టుగా ఉండాలని, తన ఆజ్ఞ పాటించాలనేటటువంటి దేవుడు మనల్ని ఎవరి అందం వాళ్ళదే, అంతే కదండి? ఎవరందం వాళ్ళదే. ఒకరిలాగా ఒకళ్ళు ఉండాలని ఆయన ఎవరో 150 సంవత్సరాలు బతికేద్దాం అనుకున్నాడంట. మైకిల్ జాక్సన్ 150 సంవత్సరాలు బతికేద్దాం అనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఒక 20 మంది డాక్టర్లు కూడా ఉండేవారంట. బతికాడా? లేదు. అదేదో పాట ఉంది, శాశ్వతమా ఈ లోకం, శాశ్వతమా ఈ లోకం. శాశ్వతం కాదు, పితరులకి శాశ్వతం కాదు. కానీ పితరులు దేవుని మాట వినలేదు, చాలా శ్రమలు పడ్డారు. మన పితరులైనటువంటి అబ్రహాం ఉన్నారు, ఆయనకి శ్రమలు వచ్చి ఉంటాయా? అబ్రహాముకి శ్రమలు వచ్చాయి, ఇస్సాకు శ్రమలు వచ్చాయి, యాకోబుకి శ్రమలు వచ్చాయి, యోసేపుకి శ్రమలు వచ్చాయి. ఇంకెవరండి? ఒళ్ళంతా పుచ్చిపోయింది. యోబుకి శ్రమలు వచ్చాయి. అలాగా శ్రమలు వచ్చాయి. ఈయనకు కూడా శ్రమ వచ్చింది. ఎవరికి? హేబెల్కి. కానీ నాకు ఇలాంటి శ్రమ వచ్చిందని చూసుకోవడానికి ఉందా? లేదు. ఎందుకంటే చనిపోయాడు. ఆ విషయం తల్లిదండ్రులకి ఎప్పుడు తెలిసి ఉంటుంది? అన్నయ్య తమ్ముడిని కొట్టి చంపేస్తే ఈ రోజున తల్లిదండ్రులకి బాధ ఉంటుందా? మరి ఇప్పటి పరిస్థితి కూడా ఏంటి? ఇశ్రాయేలుకి దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, ఆజ్ఞలు పాటించకపోతే ఇశ్రాయేలు కూడా దేవుని మాట వినలేదు. మరి ఆజ్ఞలు పాటించకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? 32వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. నిర్గమకాండం. వారు లోబడని ప్రజలు అని రాసింది. ఇశ్రాయేల్ విషయంలో ఆలోచిస్తే వాళ్ళు లోబడని ప్రజలు. చాలాసార్లు వీళ్ళు లోబడినటువంటి ప్రజలు. అనేక సార్లు వీళ్ళని ఈ భూమి మీద లేకుండా చేద్దాం అనుకున్నారు. ఈ మాటలు అనేకమైనవి విన్నాం. పితరుల్ని శిక్షించాలనుకున్న దేవుడు, ఇశ్రాయేల్ని శిక్షించాలనుకున్న దేవుడు మనల్ని వదిలేస్తాడా? మనం ఇక్కడికి ఎంత సంసిద్ధులమై వస్తున్నామో, మనం ఈ వారపు రోజులు, మన జీవిత దినాలంతా కూడా దేవుని ఇష్టానుసారంగా ఉండడానికి ఆలోచించాలి. ఒకసారి చదువుదామా? నిర్గమకాండం 30. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. లోబడకపోతే ఏంటంట? శ్రమ కలుగుతుంది అంటున్నాడు. ఇశ్రాయేలుకి శ్రమలు కలిగాయా? నీళ్ళు లేకుండా చేశాడు. ఒక్కోసారి వాళ్ళు మాకు మాంసం బాగుంటుంది, లేకపోతే అక్కడే బాగుంది అని అనుకున్నప్పుడు వాళ్ళకి శ్రమలు కలిగాయి. వాళ్ళందరూ చచ్చిపోయి ఉంటారు. వేల మంది చచ్చిపోయేవారు కదా. ఈ 40 సంవత్సరాల్లో మొత్తం వాళ్ళందరూ కూడా ఎవరైతే తిరగబడ్డారో, ఎవరైతే దేవుని మాట వినలేదో వాళ్ళందరూ రాలిపోయారని మనకు తెలుసు. ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? ఆ శ్రమ ఎందుకు కలిగింది?
తండ్రి బాగానే ఉన్నాడు, తల్లి పరిస్థితి బాగాలేదు, చచ్చిపోయేదేమో ఆ ఇంట్లో. లేకపోతే ఆ ఇంట్లో అన్నలు చచ్చిపోయేవారేమో, లేకపోతే తమ్ముళ్ళు చచ్చిపోయారేమో. ఇప్పుడు కూడా మనకి బాధే కదండి. మన ఇంట్లో ఎవరైనా రోగం ఉంటేనే బాధపడుతున్నాం, చనిపోతే బాధపడతామా కొన్ని రోజుల దాకా. అదే సంఘస్థులైతే ఏ సంఘస్థుడికైనా మరో సంఘస్థుతోటి చక్కటి అనుబంధం ఉన్నప్పుడు వాళ్ళు మర్చిపోతారా? మర్చిపోలేదు. మన చెన్నై గారు దయానంద్ గారిని ఇప్పటికీ మర్చిపోవట్లే. చనిపోయాడని తెలుసు, ఆమె ఎవరు దయానంద్ గారు, ఆయన చనిపోయాడు, ఇంకా రాడు. కానీ అతని భార్యని అతని పిల్లల్ని ఆదరించేటటువంటి మనసు మనకు ఉంటుంది కాబట్టి అది మర్చిపోతూ వాళ్ళని ఆదరిస్తూ ఉంటాం. అయ్యో చచ్చిపోయాడని ఏడుస్తూ కూర్చుంటామా? కూర్చోం. మనం చేయాల్సిందేంటి? అప్పుడప్పుడు ఒక్కొక్కళ్ళు వెళ్తామండి, ఆ ఇంటికి వెళ్ళి ఆదరించాలి. బాగాలేనప్పుడు ఎలాగ వెళ్ళి ఆదరిస్తున్నామో అలాగే చేయాలి. మరి ఇశ్రాయేలీలకి ఏవో ఆజ్ఞలు ఇచ్చి వాటిని నేర్పించాలని ఆలోచించారు. యేసుప్రభు వచ్చి కూడా ఆ మాట చెప్పారు, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు. అతను శ్రమలో ఉన్నాడా, బాధలో ఉన్నాడా, కష్టంలో ఉన్నాడా? మరి ఇప్పుడు కూడా పరిస్థితి ఎలాగుంది? ఇంకొక మాట చూద్దాం. న్యాయాధిపతులు 10వ అధ్యాయం 9వ వచనంలో, ఇశ్రాయేలుకి మిక్కిలి శ్రమ కలిగెను. మరియు అమ్మోనీయులు యోధా దేశస్థులతోనూ బెన్యామీయులతోనూ ఎఫ్రాయిములతోనూ యుద్ధము చేయుటకు యోర్దాను దాటిరి గనుక ఇశ్రాయేలుకు మిక్కిలి శ్రమ కలిగెను. ఇశ్రాయేలుకి మిక్కిలి శ్రమ కలిగెను. ఎవరి వలన? శత్రువుల వలన. వాళ్ళ దేవునికే శత్రువులు. అలాంటి వారి వలన ఇశ్రాయేలుకి శ్రమ కలిగింది. మన పక్కన ఉన్నటువంటి వాళ్ళు మనం తిట్టుకుంటూ ఉన్నారంటే, మన పక్కన ఉన్న వాళ్ళు మనల్ని దూషిస్తూ ఉన్నారంటే, ఈ రోజున ఒక కార్యక్రమం జరుగుతుంది, ప్రపంచంలో జరుగుతుంది, మన ఇండియాలో కూడా జరుగుతుంది. బైబిల్ పట్టుకునే వాళ్ళందరినీ తిట్టడమే, చర్చికి వెళ్ళే వాళ్ళందరినీ తిట్టడమే. అదే కదండి. మన దేశంలోనే కాదు, చాలా దేశాల్లో ఈ పరిస్థితి ఉంది. అక్కడెక్కడ ఛత్తీస్గఢ్లో అయితే ఆ చర్చ్ బిల్డింగే కాల్ చేశారు, ఆ పాస్టర్ ఇల్లే కాల్ చేశారు, 90 ఇళ్ళు కూల్చేశారు. గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లే అయినా సరే కూల్చేశారు. వాళ్ళ ఏమంటాం దాన్ని, నిలబడడానికి నీడ లేకుండా చేశారు. శ్రమే కదండి. అంటే క్రైస్తవుడికి శ్రమలు వస్తే ఎవడు గుర్తొస్తారు? ఒక గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు 119వ కీర్తనలో. చూద్దాం, 119వ కీర్తన 67వ వచనంలో, శ్రమ కలగక మునుపు త్రోవ తప్పాను అని రాశాడు. శ్రమ కలగక మునుపు త్రోవ తప్పాడంట ఆయన. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇప్పుడు నీ వాక్యాన్ని విని దాని ప్రకారంగా నడుచుకొనుచున్నాను. నీ వాక్యాన్ని గ్రహించి, మనకి శ్రమలు వస్తే దేవుడు గుర్తొస్తాడా? ముందే గుర్తు రావాలా? ఎందుకంటే ఆయన ఆజ్ఞని మనం పాటిస్తున్నామా లేదా మనల్ని అనుక్షణం గమనిస్తూ ఉన్నాడు. 34వ కీర్తనలో అయితే ఏం రాసింది? ప్రతి వ్యక్తి పక్కన ఒక దూత ఉంటాడని రాసింది. నీవు పడిపోయినా సరే, నీవు పడిపోతున్నా సరే, అది దేవుని అనుమతి. నీకు శ్రమ కలుగుతూ ఉన్నా సరే దేవుని అనుమతి, నీకు బాధ కలుగుతూ ఉన్నా సరే అది దేవుని అనుమతి. నీకు నాకు అదే పరిస్థితి, లేకపోతే మీకు నాకు అదే పరిస్థితి. మనకి బాధలు కలుగుతున్నాయంటే ఏమనుకోవాలి? దేవుడు అనుమతించాడు, దేవుడు దాన్ని అనుమతించాడు కాబట్టే కలుగుతాయి. శ్రమ కలగక మునుపు ఏం చేశాడంట? త్రోవ తప్పిన తర్వాత తెలిసింది అతనికి. త్రోవ తప్పిన తర్వాత తెలిసింది శ్రమలు అందుకే కలిగాయని. మనం ఏమనుకోవాలి ఇప్పుడు? శ్రమలు కలిగితే దేవుడు వాటిని. ఇందాక అనుకున్నాం, అంటే ఇంచుమించుగా నేను ఒక 30 రాసుకున్నాను. ఇంచుమించుగా నేను ఒక 30 రాశానండి. అవన్నీ చదివి వినిపించలేను. భార్యకి భర్త వల్లనే శ్రమ, భర్తకి భార్య వల్లనే శ్రమ, పిల్లల వలన తల్లిదండ్రులకి శ్రమ, పొరుగు వాళ్ళని వలన ఎలాగనుకుంటున్నామో పిల్లల వలన కూడా. వాళ్ళ మాట వినకపోతే, వాళ్ళు స్కూల్కి వెళ్ళకపోతే, వాళ్ళు పాస్ అవ్వకపోతే, వాళ్ళు కష్టపడి సంపాదించకపోతే తల్లిదండ్రులకి శ్రమేనా? లంచం కోరి అప్పుడు ఆ పని చేశాం. చిన్నపిల్లలు మీరు వినండి, నన్ను తిట్టుకోవద్దు. మా అబ్బాయికి దొంగతనం చేయొద్దని నేను నేర్పించాను. మరి సహోదరికి తెలుసో తెలియదో కానీ బెండులు ఉండేవి బాటిల్కి మూత పెట్టడానికి కదండి. ఎవరికైనా గుర్తుందా? అదేదో బెండు లాంటిది ఇలా గుచ్చేవారు అనమాట. ఇప్పుడైతే మూతలు వచ్చేవి.
రబ్బర్ కూడా కాదండి, అదొకలాంటి స్పాంజీ లాంటిది అనమాట. ఇంకా అది టైట్గా పట్టేస్తుంది. అలాంటి బెండ్లు ఉండేయండి. ఎప్పుడంటే ఇంచుమించుగా నేను 5వ తరగతి చదివే టైంలో సంగతి చెప్తున్నాను. 73 ఆ ప్రాంతంలో. పావలా దొంగతనం, పైసా దొంగతనం, 5 పైసలు దొంగతనం. ఎవరి జేబులోంచి? మా నాన్నగారికి సైడ్ జేబు ఉండేదన్నమాట. మా నాన్నగారు లెక్కే అన్నిటి. చిల్లర ఎలా లాస్ అవుతుందని ఒక గుండె సూది గుచ్చి లోపల ఉంచారు. ఎప్పట్లాగే తీశాను. ఏమైంది? గుచ్చుకుంది. సర్వసాధారణంగా ఎక్కడ గుచ్చుతారు? సూత్తోటి. ల్యాబ్లో బ్లడ్ టెస్ట్ కదా, ల్యాబ్లో బ్లడ్ టెస్ట్కి. ఇప్పుడు గుచ్చుకుంది కదా, ఏమొచ్చింది? శ్రమ వచ్చింది, బాధ కలిగింది దీనికి. కానీ అక్కడ మరక పడ్డది. దొంగతనం ఎవరు చేశారో తెలిసిపోద్దా? ఎక్స్రే కూడా, అప్పుడు ఎక్స్రే అనమాట అది. ఆ జేబుకమ్మా. నేను తీయలేదనడానికి లేదు, నేను దొంగతనం చేయలేదనడానికి లేదు. ఇప్పుడు చిల్లర ఎవరు లెక్కేస్తారు కదండి. అప్పుడు పైసా అంటే చాలా వాల్యూ, 5 పైసలు అంటే చాలా వాల్యూ, 10 పైసలు అంటే చాలా వాల్యూ అండి. ఇప్పుడు ఫోన్పేలు కూడా అవుతున్నాయి. ఫోన్పేలు ఎవరు దొరికేశారు? నేనే దొరికేశాను. మళ్ళీ దొంగతనం ఇంకా చేయకూడదు. మనోజ్కి సౌజీకి ఒకటే నేర్పించాను, అబద్ధం ఆడకండి, దొంగతనం చేయకండి, మోసం చేయకండి, ఎవరిని ప్రేమించకండి, పెళ్ళి అయ్యేదాకా ఎవరిని ప్రేమలో దోమలు ఉండకండి. నిలబడిపోయారు అలాగే. ఒకరోజు ఏమైందంటే ఎవరో యూరినల్కి వెళ్ళారు, బాత్రూమ్కి. నీళ్ళు కొట్టాలా? అప్పుడే వచ్చాను డ్యూటీ నుంచి. నేను కాదంటుంది వాళ్ళ అమ్మమ్మ, నేను కాదంటుంది వాళ్ళ అమ్మ, వీళ్ళిద్దరు కూడా నేను కాదనేసాను. ఇంకెవరో, నేను అప్పుడే డ్యూటీ నుంచి వచ్చాను. అంటే చిన్నదానికి కూడా అబద్ధం ఆడేయచ్చా? ఇప్పుడు దేవుని మాట వింటలేదు, ఇప్పుడు కూడా దేవుని మాట వింటలేదంట. ఇప్పుడు కూడా చూద్దాం ఒకసారి. మీకా 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుదాం. ఇప్పుడు కూడా దేవుని మాట వింటలేదంట. తల్లిదండ్రులకి తెలుసు ఆ విషయం, తమ పిల్లలు దేవుని మాట వింటున్నారా లేదా. సండే స్కూల్కి రమ్మంటే 8:30కి రమ్మంటే 8:45కి ఒకళ్ళు వస్తారు, కొందరు వస్తారు, 9 గంటలకి కొందరు వస్తారు. ఆ టీచర్ ఏమో 9:50కల్లా పిల్లల్ని తీసుకొని పైకి వచ్చేయాలి. ఇప్పుడు దేవుని మాట తల్లిదండ్రులు వింటలేదా, పిల్లలు వింటలేదా? ఒకసారి ఒక తల్లి ఏం చేసిందంటే వచ్చి సోఫాలో కూర్చుండిపోయింది. కింద సోఫా ఉంటుంది కదండి సీని గారు, కింద మన సోఫా ఉంటుంది, చర్చి బిల్డింగ్, కూర్చుంది. ఏమ్మా నీ ఒక్కదాని వచ్చావు? పిల్లలు తయారవ్వలేదండి. మరి నువ్వెందుకు వచ్చావు? నీకు 10 గంటలకు కదా ఆరాధన, ఎందుకు 8:30కి వచ్చేసావు? నాకు ఇంకా బాధ కలిగిందండి వాళ్ళు రెడీ అవ్వకపోతే, అందుకే వచ్చేసాను. అంటే ఈమె తయారయ్యి రావడం వల్ల సండే స్కూల్కి నేర్చుకుంటుందా? లేదు. అంటే పిల్లలు మాట వింటలేదంట. పెద్దోళ్ళు కూడా దేవుని మాట వినరా? పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోతే ఇప్పుడు పెద్దోళ్ళు కూడా దేవుని మాట వినరా? పిల్లలు వినాలి, యూత్ వినాలి, పెద్దోళ్ళు వినాలి, ముసలోళ్ళు కూడా దేవుని మాట వినాలి. నేను 63 సంవత్సరాలు ముసలోడిని. ఎంత? నాకు 63. ఈ అబ్బాయి అప్పుడు బాగా చిన్నోడేమో, మనకు పరిచయం. ఇప్పుడు పెద్దోడైపోయాడు. ఇప్పుడు అప్పుడైతే రంగేసేవాడిని కాబట్టి ఆయనకు తెలీదు. ఇప్పుడు రంగేయట్లేదు కాబట్టి, రంగేస్తే శ్రమ, మన రంగులన్నీ బయటపెట్టేది సమయం వస్తుంది. మన లోపల ఉన్న రంగు ఎలాంటిదో బయటపెట్టే సమయం రాబోతుంది. మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కూడా దేవుని మాట వింటలేదు. చదువుంటారు మీకా 2:1. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ. దుష్కార్యాలు చేసేటటువంటి వారికి శ్రమ. మామూలుగా కూర్చొని దుష్కార్యం ఆలోచిస్తారేమో, నిలబడి ఆలోచిస్తారేమో, ఏమండి? ఇంకెక్కడ మంచం మీద పడుకొని ఆలోచిస్తారు. చంపేయాలి, లేకపోతే మోసం చేయాలి, లేకపోతే దొంగతనం చేయాలి, లేకపోతే గట్టిగా ఇచ్చేయాలి. ఇవన్నీ ఎప్పుడు ఆలోచిస్తారు? ఆలోచించుకొనే వస్తాడు. నన్ను అంత మాట అంటాడా, గట్టిగా ఇచ్చేయాలి. దుష్కార్యమేనా? ఎందుకు నన్ను అలాగ అన్నావు అంటే, ఇతనితోటి ఇక నాకు స్నేహం వద్దు, ఇతనితోటి ఇక నాకు బంధుత్వం వద్దు, ఇతనితో నాకు ఏ లావాదేవీలు వద్దనుకున్నవాడు ఏమవ్వాలనుకుంటాడు?
ఎడబాటు అయిపోవాలనుకుంటాడు అనమాట. ఎడబాటు అయిపోవాలి. దుష్కార్యమేనా అది? దుష్టుడి చేసే కార్యం అంతే. ఒకడు మంచోడైతే మంచి కార్యాలు చేయాలని ఆలోచిస్తాడు, మంచిగా మాట్లాడాలని ఆలోచిస్తాడు. ఒక కుమార్తె తన తల్లిని దూషిస్తుందంటే, ఒక కుమారుడు తన తండ్రిని దూషిస్తున్నాడంటే, కష్టపడి పెంచేటటువంటి వాళ్ళని, క్యారేజీలు పెట్టేటటువంటి వాళ్ళని, లేకపోతే వాళ్ళ బట్టలు ఉతికేటటువంటి వాళ్ళని తల్లిదండ్రులను శ్రమ పెట్టచ్చా? విద్యార్థులు తల్లిదండ్రులను శ్రమ పెట్టచ్చా? వృద్ధులైనటువంటి తమ తల్లిదండ్రుల్ని శ్రమ పెట్టేవాళ్ళు ఎవరు? పెళ్ళిళ్ళు అయిపోయినటువంటి కొడుకులు కూతుళ్ళు అన్నమాట. వాళ్ళకు కూడా శ్రమే కదా. శ్రమే. నువ్వెక్కడ పడుకో, లేకపోతే నువ్వెక్కడ ఉండు. ఈ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళని అక్కడ పడుకో ఇక్కడ పడుకో అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు అని ఉండరు. అంతేనండి అర్జున్ గారు? అంతేనా కాదా? అర్జున్ గారికి ఆ అనుభవం లేదేమో. ఆ తల్లి ఉమ్ముతుంటుంది, కాండ్రించి ఉమ్ముతుంటుంది. ఇప్పుడు కూడా శ్రమలు పడుతున్నారు వృద్ధులైన తల్లిదండ్రులు. సరిగ్గా చూడనటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ లేఖనం ఏం చెప్తుంది మనల్ని? అది దుష్కార్యం. నీ తల్లిదండ్రులని దూరం పెడుతున్నావంటే, వాళ్ళు కని పెంచి పెద్ద చేసి వాళ్ళని జాగ్రత్తగా చూడాల్సినటువంటి పరిస్థితి. మరి తమ తల్లిని ఎలా చూస్తున్నారో ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? బ్రదరు ఎలా చూస్తున్నారో తమ తల్లిని ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? సంఘస్థులు కాదు, భార్య ఇవ్వాలి. ఇంకెవరు ఇవ్వాలి? కొంచెం ఎదుగుతుంది కదా, ఆ అమ్మాయి కూడా ఇవ్వాలి. మనం ఏం తింటున్నామో ఆమెకు అదే పెట్టాలి. శ్రమ పరచకూడదు. ఇంకొక మాట చూద్దాం. సామెతల గ్రంథంలో 23:29 ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడాలు, ఇంకేంటంటున్నాడు? ఎవరికి మందదృష్టి, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి. ఎవరికి? ద్రాక్షరసముతో పొద్దుపుచ్చు వారికే కదా. ద్రాక్షరసంతో పొద్దుపుచ్చేటటువంటి వారికి. ఇంకా క్రైస్తవుల గురించి ఆలోచిద్దాం. ఎవరికి? వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా ఆలోచించినటువంటి వారికి. వాక్యం ఏం చెప్తుందో, వాక్యం ఏం వింటున్నామో అలాగా జీవించాలని ఆలోచించినటువంటి వారికి. ఈ రోజున మనకు వాక్యం ఏమని చెప్తోంది? బుద్ధి చెప్తుందండి. వాక్యం మనకు బుద్ధి చెప్తుందా? గద్దిస్తుందా? సరి చేసుకోమంటుందా? దిద్దుకోమంటుందా? ఎందుకంటే ఈ వాక్యమే మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? నిత్య రాజ్యానికి తీసుకెళ్ళాలి. మనం యోహాన్ రాసినటువంటి పత్రికలో అలా చదువుతామా? లేకపోతే యోహాన్ రాసిన సువార్తల 1వ అధ్యాయం 1వ వచనం చదువుతామా? ఆది యందు వాక్యం ఉందా? మరి ఇప్పుడు ఉంది కదా అదే వాక్యం. ఆ వాక్యమే ఇప్పుడు ఉంది కదా. అప్పుడు త్రోవ చూపించింది. మనం ఇప్పుడు చదివాం 91వ కీర్తనలో. మార్గములన్నిటిని కూడా సరిచేసేదాన్ని. ఇంకొక మాట చూసి ప్రకటన గ్రంథంలో శ్రమలు ఎవరికి కలుగుతాయని? శ్రమలు, దుఃఖం, బాధ ఇవన్నీ ఎవరికి కలుగుతాయి? మందదృష్టి అనేది ఒకటి రాసింది కదా, మందదృష్టి. ఒక విషయం ఆలోచిద్దాం. ప్రకటన గ్రంథంకి వెళ్ళే ముందు నన్ను చాలాసార్లు మీరు చూసుంటారు కదా. నేను ఎక్కడో జగదాంబ జంక్షన్లో కనబడ్డాను. వెనక నుంచి మన కళ్ళు ఏం చేస్తాయంటే వందల వేల ఫోటోలు తీస్తాయి. మిమ్మల్ని నేను, నన్ను మీరు, అన్ని ఫోటోలు తీస్తాయి. ఏ యాంగిల్ని చూసినా అతను రత్నకుమారి అని తెలుసుదా? జగదాంబ జంక్షన్లో నేను దాటి వెళ్ళిపోతూ ఉన్నాను. ఒకవేళ రాజు నన్ను చూశారు, అచ్చం రత్నకుమార్ లాగా ఉన్నారు అని సిస్టర్తో అన్నారు. ఆవిడ కూడా ఫోటోలు తీసి ఉంటారు కదా నన్ను. అర్థమైందా ఫోటోలు తీయడం అంటే? మన మైండ్ చాలా ఫోటోలు తీస్తుంది. మీరా చూడలేదు బ్రదరు అన్నాం అనుకోండి, రాజు భార్య ఏమో గద్దిస్తుంది, ఆయనే రత్నకుమార్ గారు కాదు అని వెళ్ళిపోతారు. మళ్ళీ ఇప్పుడు పలకరిస్తే మళ్ళీ అక్కడ షాపింగ్కి వెళ్ళాలి, లేట్ అయిపోతుంది. అలాగా చాలామంది తప్పించుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. మనం అలాంటి వాళ్ళం కాదు. మన సహోదరుడు ఎదురైతే మనం ఏం చేయాలి? పలకరించాలి. మరి ఇప్పుడు శ్రమ కలుగుతుందట. శ్రమ తెచ్చుకోవడం మంచిదా? దేవుడిని శ్రమలు అనుమతించు అని తెచ్చుకోవడం మంచిదా? లేకపోతే శ్రమలు వద్దంటే మంచిదా?
శ్రమలు వద్దంటే నిత్యరాజ్యం లేదంట. అంతేనండి, శ్రమలు వద్దంటే ముందుకు వెళ్తాం. ఒకవేళ మనం ఎవరినో చూసాం, మనకు మంద దృష్టి ఉండకూడదట. వాక్యం చదివేటప్పుడు ఉండకూడదు, సహోదరుడు కనబడ్డప్పుడు ఉండకూడదు. దాని అర్థం ఏంటంటే సహోదరుడిలో నేను క్రీస్తుని చూడాలి. ఒకవేళ నాకు మంద దృష్టి ఉంటే సహోదరుడిగా నేను ప్రేమించలేను, లేకపోతే నా మంద దృష్టి అతన్ని గద్దించలేదు. ఒకసారి ఒక అబ్బాయి, వాడిని చిన్నప్పుడు నేను ఎత్తుకున్నవాడు, వాడు ఈరోజు ఉద్యోగం చేస్తున్నాడు, సెక్రటరీలో సిగరెట్ తాగుతున్నాడు. ఇప్పుడు ఈ సిగరెట్ ఇలా పెట్టేశాడు, వాడికి కాలుతుందో ఏంటో తెలియదు. వెంటనే మాయా ఏంటి మాయా అంటాడు. ఒరే నేను చూశాను లేరా, ఫోటో తీశాను కానీ మీ తల్లిదండ్రులకి ఏం చెప్పను. కానీ ఆ తల్లిదండ్రులు అలాంటి వాళ్ళే, వాళ్ళ నాయన బాగా వేస్తాడు, అన్నీ బాగున్నాయి. మరి కొడుకు కూడా అలా తయారవుతాడు కదా. ఇప్పుడు తండ్రి బాగుండాలి, తల్లి బాగుండాలి, వాళ్ళ బుద్ధులు బాగుండాలి. అప్పుడు పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది? గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి, దిద్దడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే శ్రమ, వాడి మాట వినకపోతే శ్రమ, పైకి రాకపోతే శ్రమ, వాడు ఉద్యోగం చేయకపోతే శ్రమ, వాడి పనిలోకి వెళ్ళకపోతే శ్రమ. కొంచెం ముందుకు వెళ్దాం. మరి ప్రకటన గ్రంథం 2:22 చదువుదాం. మారు మనసు పొందితేనే సరే, లేకపోతే ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును. వారిని మారు మనసు పొందకపోతే ఏంటంట? శ్రమల పాలు చేస్తానంటున్నాడు. తల్లిదండ్రులకి మారు మనసు రావాలి, పిల్లలకి మారు మనసు రావాలి, ఈ సండే స్కూల్ వాళ్ళకి కూడా మారు మనసు రావాలి. వాళ్ళు చిన్నప్పుడు ఈ రబ్బర్లో, పెన్సిల్లో, పెన్లో దొంగతనం చేస్తున్నారు అనుకోండి, వెంటనే ఏం చేయాలి? వాళ్ళకి ముందే నేర్పించాలి, తనది కాని వస్తువుని ముట్టుకోకూడదండి. ఎందుకంటే పెద్ద అయినప్పుడు కూడా అదే అలవాట్లు వస్తాయి. పెద్ద అయినప్పుడు కూడా అలాంటి అలవాట్లు. మరి ఏం చేద్దాం? శ్రమలు సహించుటే ఎట్లు? శ్రమలు సహించుట ఎట్లు? శ్రమలు సహించుకోవడానికి ఎవరైనా మనకు ఉదాహరణగా ఉన్నారా? యేసు ప్రభువే గొప్ప ఉదాహరణ. అంతకుముందు పితరులకు ఏమైనా శ్రమలు కలిగాయా? జైల్లో పెట్టడం, ఒక నిరపరాధిని జైల్లో పెట్టారు. 12 మందిలో ఒకడు అతను జైల్లో పెట్టారు. అతనికి శ్రమేనా? కొద్ది రోజులకి మళ్ళీ రాజు అయిపోయాడు, రాజు అంతటి వాడైపోయాడు. అమ్మేస్తే, గోతులో పడిపోయిన వాడిని అమ్మేస్తే వాడిని తీసుకొచ్చి పొతేపారు చక్కగా పెంచాడు. ఆ పొతేపారు భార్య వలన అతనికి శ్రమ వచ్చింది. ఎవరండి అతను? యోసేపు గోతులో పడేస్తే శ్రమేనా? దేవుడు అనుమతి ఇచ్చాడా శ్రమను? ఏం తొలగించాడా? తొలగించాడు, శ్రమని తొలగించాడు. అతను ఎంతవరకు సహించుకున్నాడు అని అంటే, తన తండ్రిని చూడాలి, తల్లిని చూడలేకపోయాడు కానీ తండ్రిని చూడాలి, తన అన్నదమ్ములు కుటుంబాలని చూడాలి అని ఆలోచించి నెమ్మదిగా ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటన ఏంటంటే ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు. కాబట్టి వాళ్ళందరినీ మళ్ళీ ఐగుప్తుకి రప్పించాడు. యోసేపుకి ఉండే ఆ పరిస్థితి సహనమేనా? సహనమే. ఒక పరిస్థితిలో ఆ అన్నదమ్ములను చూసి లోపలికి పోయి ఏం చేశాడు? మామూలు ఏడుప, బహుగా ఏడ్చాడు. కానీ ఏం వదిలేశాడు? తనకు కలిగిన శ్రమంతా కూడా వదిలేశాడు. మరి సహించుకోవడం ఎలాగా? దాన్ని కూడా దేవుడే అనుమతి ఇవ్వాలి, సహించుకోవడం కూడా దేవుడే అనుమతి ఇవ్వాలి. ఒకసారి చూద్దాం. ఆదికాండం 15:14 ఆదికాండం 15:14 వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. 400 ఏళ్ళు శ్రమ వాళ్ళకి కలగబోతుందని, అది ఏమంటాం దాన్ని? వాగ్దానం, ప్రవచనం. వీరు 400 ఏళ్ళు శ్రమలు పడతారు అంటే మనం ఫలానా టైంకి శ్రమ పడతాం అని తెలుసు అనమాట.
మీ దగ్గరికి రావడానికి రోడ్లే సరిగ్గా ఉండేవి కాదు కదండి మొదట్లో. అర్ధరాత్రి సాయంకాలం అయితే సాయంకాలం రావటం లేకపోతే వెళ్ళిపోవటం ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఉన్నంత ట్రాఫిక్ అప్పుడు లేదు. కానీ అంత శ్రమ అనిపించేది కాదు ఇక్కడికి రావడానికి. ఆనందంగా రావడం. ఇక్కడికే కాదు, ఒక ఆమెకైతే చోడవరం వైపు వెళ్ళి సువార్త చెప్పడానికి అలాగే వెళ్ళేవాడిని. అప్పుడు శ్రమ అనిపించేది కాదు. ఇప్పుడు అడుగడుగునా శ్రమే. 400 సంవత్సరాలు వాళ్ళకి శ్రమ కలుగుతుంది, లేకపోతే వాళ్ళు బానిసలుగా ఉంటారు. మనం కూడా ఇప్పుడు మన పరిస్థితి కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 1 కొరింథీ 12వ అధ్యాయం 26వ వచనం. 1 కొరింథీ 12వ అధ్యాయం 26వ వచనం. కాగా ఒక అవయవం శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవం ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. చాలండి. 400 ఏళ్ళు శ్రమ పడ్డప్పుడు వాళ్ళు అప్పటికైనా బుద్ధి వచ్చిందా? 400 ఏళ్ళు శ్రమలు పడ్డారు కదండి, అప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చిందా? తర్వాత తరాలకు వచ్చిందా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు కూడా ఇశ్రాయేలుకి శ్రమలు కలిగాయి. ఇప్పుడు క్రైస్తవులైన మనకు కూడా శ్రమలు కలుగుతూ ఉన్నాయి. క్రైస్తవులు అనబడి వారికి కూడా శ్రమలు కలుగుతున్నాయి. అంతేనండి? క్రైస్తవులు అనబడి వారికి కూడా శ్రమలు కలుగుతూ ఉన్నాయి. నేను ఆ వేరియేషన్ని చెప్పట్లేదు. వాళ్ళ శ్రమలు వాళ్ళకున్నాయి. క్రీస్తు సంఘం వాళ్ళకి కలిగే శ్రమలేంటి? మన దగ్గర డబ్బులు బాగున్నాయి, శ్రమలు ఎందుకు వస్తాయి? శ్రమలు ఆలోచిస్తామా? మనం ఉండడానికి మంచిగా ఉంది ఇల్లు, మన కట్టుకోవడానికి బట్టలు అన్నీ బాగున్నాయి, మన భోజనం బాగుంది, మన పరిస్థితులు అన్నీ బాగున్నాయి. దీన్ని త్వరగా ఎందుకు ఫీల్ చేయలేకపోతున్నాం? మీరు అనొచ్చేమో, మా దగ్గర 1,00,000 రూపాయలు 2 లక్షల జీతగాళ్ళు లేరండి అంటారేమో మీరు. అవునా రాజు? అసలు ఇలా తయారవడానికి ఎంత శ్రమపడి ప్రార్థన చేశారు మీరు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రయాణం చేయడానికి దేవుడు ఆలోచిస్తే అక్కడ మీరు ఏం శ్రమ పడక్కర్లేదు. అక్కడ మీరు వెళ్ళి సస్యశ్యామలంగా ఉండే ఆ స్థలానికి మీరు వెళ్తారు అని అన్నప్పుడు దేవుడు ఎంత సహించుకున్నాడు వాళ్ళ విషయం ఆలోచిస్తే. ఇక్కడ ఒక అవయవం కష్టపడితే ఇంకో అవయవం చూస్తూ ఉంటుందంట. మన శరీరం గురించి ఆలోచిద్దాం. మన శరీరం గురించి ఒక అవయవానికి బాధ కలిగితే ఇంకో అవయవం వెళ్ళి సహాయం చేయాలి. ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ముళ్ళు గుచ్చుకుంటే బాధ ఏమో ఇక్కడ తెలుస్తూ ఉంది. ఏది ముందు స్పందించాలి? చెయ్యా లేక కన్ను? ముందు కన్ను చూడాలి కదా, ఎక్కడ గుచ్చుకుందా, ఎక్కడ నొప్పి ఎక్కడ ఉందో చూడాలి కదా. అంటే మనమందరం అవయవం, మనమందరం ఏం ఆలోచిస్తున్నాం? మనకు ఒకసారి ఖాళీ ఉండకపోవచ్చు వెళ్ళి సహాయం చేయడానికి, మనకు ఒకసారి వెళ్ళి ప్రార్థన చేయడానికి ఉండకపోవచ్చు. బాధపడుతున్నవాడు సహించుకోవాలా? బాధపడుతున్నవాడు మన గురించి సహించుకోవాలి. ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉందేమో, లేకపోతే అర్థం చేసుకోవడం, లేకపోతే ఆలోచించడం. ఆ బాధపడుతున్నటువంటి వ్యక్తి ఫలానా వాళ్ళు రాలేదు అనుకునేంత పరిస్థితి ఎక్కడ ఉంటుందంటే దేవుడు అనుమతిస్తే ఆ వ్యక్తే వచ్చి సహకరిస్తారు. నేను పడిపోతే 125 మంది వచ్చారు చూడడానికి. ఎంతమంది అండి? అందరూ పళ్ళు తీసుకొచ్చేవారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు, డబ్బులు ఇస్తున్నారు. అంటే నేను ఎంతమందిని సంపాదించుకున్నానా? ఈ చెయ్యి కలిగినటువంటి శ్రమకి ఎంతమందిని సంపాదించుకున్నానా? లక్షల మందిని దేవుడు నడిపిస్తే అతనికి ఎంత సహనం ఉండాలి? లక్షల మంది దేవుని కుమారులుగా వాళ్ళు మార్పు చెందాలని ఆలోచించే అతనికి ఎంత సహనం ఉండాలి? మరి శ్రమలు సహించుట ఎట్లు? వాళ్ళు ఎలాగ సహించుకునేవారు? మళ్ళీ పరిగెట్టేవారు దేవుని దగ్గరికి. శ్రమ కలిగితే ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఎలా పరిగెట్టారో మనం అలాగే పరిగెట్టాలి. దేవుడు అనుమతిస్తాడు శ్రమ పోవడానికి, దేవుడు అనుమతిస్తాడు శ్రమ కలగడానికి. ఒక వ్యక్తి ఏమో వాక్యం నిమిత్తం శ్రమ పడుతున్నారు, సువార్త ఏదో చేస్తానంటున్నారు. ఇప్పుడు మన సహోదరులు ఉన్నారు, మన సహోదరుడికి మనం సహకరిస్తేనే కదా ఆయన ఎక్కువగా ప్రోత్సహించి వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే వీధి సువార్తలు చేస్తున్నారో లేదో తెలియదు,
అవుతున్నాయండి? ఏమైనా అడ్డుకుంటున్నారా? అడ్డుకుంటారని భయం వేస్తుందా? రాజు ఏం చెప్పలేకపోతున్నాడు, మా దగ్గరే ఆగిపోయి. భయపడి ఆగిపోతున్నారో తెలీదు, ప్రార్థన మాత్రం చేస్తున్నారు. సువార్త చేద్దాం, సువార్త చేద్దాం, వీధి సువార్త చేద్దాం. ప్రతి మంగళవారం ఎప్పుడో ఉండేది అనమాట, పరుగులెట్టి వెళ్ళటం ఉండేది. మరి వాళ్ళు తిడుతుంటే సహించుకోవాలి కదా మనం. మరి సహించుకోవడం ఎప్పుడు? ఇలాంటి ఇబ్బందులు లేనప్పుడు. రంగయ్య గారు మేమందరం వెళ్ళి చేస్తుంటే అక్కడ 4 కుర్రాళ్ళు వచ్చారు. ఇప్పుడైతే ఆ మైకులు విసిరేయడం, అవి విసిరేయడం చేస్తున్నారు. మన సోదరులే, మన దేశస్తులే, మన పక్కన ఉన్నటువంటి వారు. ఇశ్రాయేల్ నడుస్తూ ఉంటే కొన్ని దేశాలు రానిచ్చేవారు కాదు కదండి. కొన్ని దేశాలు వాళ్ళు అందుకని చుట్టూ తిరిగి వెళ్ళారు. 40 సంవత్సరాలు 3 దినాల్లో వెళ్ళాల్సింది 40 దినాలు ప్రయాసతోటి సహించుకొని వెళ్ళాల్సి వచ్చింది. కొందరికి సహనం లేక ఎవరిని తిట్టేసి ఉంటారు? మోషేని తిట్టేశారు కదండి. నాయకుడిని ఎప్పుడు తిట్టకూడదు కదండి. నాయకుడిని తిడితే ఎవరిని తిట్టినట్టు? మనకి సహనం లేక తిట్టేస్తాం అనమాట. మరి సహించుకోవటం ఎట్లు నాయకుడిని? రాజు తప్పు చేస్తే ప్రజలు కూడా తప్పు చేస్తారు. రాజు తప్పు చేస్తే ప్రజలు కూడా తప్పు చేస్తారు. తల్లిదండ్రులు తప్పు చేస్తే పిల్లలు కూడా ఆ తల్లిదండ్రులు అంతే. ఇంకా మనం నమ్మినటువంటి దేవుడు అలాంటి వాడు కాదు. మనల్ని తప్పు చేయకుండా చూస్తున్నటువంటి వాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి బాప్తిసం పొందిన తర్వాత సాతాను ఏం చేశాడు? శోధించాడు, పడగొట్టాలని శోధించాడు. మన విశ్వాస విషయంలో కూడా మనకు విశ్వాసి పడకుండా జాగ్రత్త పడాలంటున్నాడు. రోమీలకు రాసిన పత్రికలో నీవు పడకుండా జాగ్రత్త పడాలంటున్నాడు. మనం సహించుకుంటే పడకుండా విశ్వాసులుగా నిలబడడానికి అవకాశం ఉంది. వాక్యం మన దగ్గర ఉంది. వాక్యం ఎక్కడెక్కడ ఉందండి? హృదయంలో ఉంది. మనసులో ఉందా? మనసులో ఉంది. ఇంకా బాప్తిసం పొందేటప్పుడు రోమిలికి రాసిన పత్రికలో చదువుతాం కదా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని 10వ అధ్యాయంలో ఉంటుంది. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది. మనసులో ఉండాలి, హృదయంలో ఉండాలి. ఇంకెక్కడ ఉండాలి? ఇశ్రాయేలీలకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఇశ్రాయేలీలకి నువ్వు లేచినప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు నువ్వు పలకాలి, నీ పిల్లల చేత కూడా పలికించాలి. ఎక్కడెక్కడ కనబడాలంట? ద్వారబంధాల మీద ఉండాలంటున్నాడు. బాసికన్లాగా ఉండాలంటున్నాడు. దాని అర్థం ఏంటి? మనం ఇక్కడ వాక్యం కట్టుకొని వెళ్ళిపోమని కాదు. ఈ వాక్యం మనల్ని ఇలా చెయ్యొద్దని హెచ్చరిక చేస్తుంది. ఉదాహరణకి ఒకటి ఆజ్ఞల్లో ఒకటి అనుకుందాం, దొంగతనం చేయకూడదు, అంతే కదండి. దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, లేకపోతే వ్యభిచరించకూడదు, పొరుగు వాందేది ఆశించకూడదు. మా ఇల్లు చిన్న రూమ్ కడుతున్నాం. మా చర్చ్ వాళ్ళే మేస్త్రులు వచ్చారు. బ్రదరు ఇది తీసుకెళ్ళిపోనా, తర్వాత ఆలోచిద్దాంలే అన్నా. మళ్ళీ రెండో రోజు ఇది తీసుకెళ్ళిపోనా అన్నాడు. నీకు దేవుడు అదే చెప్పాడు ఏంటి? పొరుగు వాంది ఆశించమన్నాడు అన్నా. ఇంకా మూడో రోజున అనలే. మూడో రోజు నుంచి అనలే. నీ పొరుగు వాడిని ఏది ఆశించు. అసలు అది ఎందుకు వస్తుంది ఆ థాట్? అతను నిజంగా కావాలన్నాడా లేకపోతే నన్ను పరీక్ష చేశాడో తెలియదు. అతని నోటి నుంచి ఇది తీసుకెళ్ళిపోనా అంటాడు. అంటే అది రస్ట్ పట్టేసి పడిపోయి ఉందనుకుందాం. మన జీవితాలు దేవుని దృష్టికి రస్ట్ పట్టేసినట్టుగా లేకపోతే పాపంతో నిండినట్టుగా ఉంటే దేవుడు ఇంకా సహించుకుంటా ఉంటాడా లేకపోతే విడిచిపెట్టేస్తాడా? ఒకసారి మార్కు సువార్త 13:13 చూద్దాం. మార్కు సువార్త 13:13. చదువు, నాకు ఇంకా ఎంత టైం ఉంది. ఇంకొక పాయింట్ ఉంది. మార్కు సువార్త 13:13. అంతం వరకు సహించువాడే రక్షణ పొందును. ఆ మాట మనం చూస్తాం అక్కడ. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందును. అంతం వరకు సహించిన వాడే. మనకు దొంగతనం చేసే అలవాటు లేదు. మన బిడ్డలకి ఏం నేర్పిస్తాం? దొంగతనం చేయకూడదని నేర్పించాం.
మనకి లేని చెడు అలవాట్లు మన బిడ్డలకి ఉండకూడదు అని ఆలోచించాలి. భార్య భర్త మీద గట్టిగా అరుస్తుందేమో, భార్య మీద గట్టిగా అరుస్తాడేమో. మన తండ్రి అయిన దేవుడు కూడా మన మీద అలాగ అరిస్తే మన పరిస్థితి ఏంటి? మనం మారు మనసుకు పొందకపోతే ఆయన అర్పిస్తామన్నమాట. మనం మారు మనసుకు పొందకపోతే అర్పించే పరిస్థితి వస్తుంది అనమాట. భార్య చెప్తున్నప్పుడు నీ పరిస్థితి ఇలా ఉందని చెప్పినప్పుడు భర్త మార్చుకోవాలా వద్దా? భార్య మార్చుకోవాలా వద్దా? పిల్లలు మార్చుకోవాలా వద్దా? వీళ్ళకి చిన్నప్పటి నుంచే బాధకపోతే లైన్లోకి రారండి. మనకంటే సండే స్కూల్ ఉండాలి, యూత్ క్లాస్ ఉండాలి. ఏదో చెప్పారు మొక్క వంగంది. అప్పుడేమో మనోజ్ సన్నంగా ఉన్నాడు, పర్లేదు. ఇప్పుడు వాడి మాట వినాల్సి వస్తుంది. నేనే డ్రైవింగ్ నేర్పించాను వాడికి. నేనే నేర్పించానండి వాడికి డ్రైవింగ్. 100లో ఎలాగ వెళ్ళాలి, 120లో ఎలాగ వెళ్ళాలి. మన ప్రాణాలు ఎక్కడ ఉంటాయి? దేవుడు అనుమతిస్తే మనం ఎంతకాలం ఈ భూమి మీద ఉండాలో అంతకాలం ఉంటాం. కానీ మారు మనసు పొందినటువంటి బ్రతుకుతోటి ఉండాలి. మనకి రోగాలే రాని, అవి రాని, ఇవి రాని, బాధలు రాని. అదేంటది? హిజ్కియాకు వచ్చినటువంటి రోగం ఎలాంటిది అంటే అది ఎలాంటిది? క్యాన్సర్. అంతకుముందు ఒక సహోదరి చనిపోయారు, అలాగే అంతకుముందు ఒక యవనస్తురాలు చనిపోయారు. అంతే. ఒక చర్చిలోనే చాలామంది అలాగా చనిపోయారు. కానీ ఇంకా కొంతమంది బాధపడుతున్నారు, మందులు వాడతారు, లేకపోతే ఏదో చేస్తారు చాలామంది. దేనికోసం? ఇంకా కొంతకాలం భూమి మీద ఉండాలని. ఒక ఆయన అన్నాడు, డబ్బులన్నీ తినేస్తుంది ఈ క్యాన్సర్, మొత్తం జీరో చేసేసి అప్పుడు చంపేసి ఊరుకుంటుంది, నీవు ఖాళీ అయిపోతావు. అలాగని చెప్పి భార్యని బతికించుకోకుండా ఉంటాడా? కదండి. భర్తను బతికించుకోకుండా, తండ్రిని బతికించుకోకుండా, తల్లిని బతికించుకోకుండా ఉంటారా? శ్రమలు కలిగితే, లేకపోతే ఇబ్బంది కలిగితే దేవుడు ఇబ్బంది పడేలాగా మనం చెయ్యం. కానీ దేవుడు మనకు అది అనుమతించాడంటే దాన్ని స్వీకరించాల్సి ఉంది. నాకెందుకు వచ్చింది ఇది? హిజ్కియా ఏం చేశాడు? హిజ్కియా దగ్గరకు వచ్చి యెషయా గారు ఏమన్నారు? నీ ఇల్లు చక్కబెట్టుకో. ఇక్కడ పత్రికల్లో ఒక మాట ఉంటుందండి, మెలకువగా ఉండు అనేటటువంటి మాట ఉంటుంది. చూద్దాం ఒక్కసారి. తెస్సలోనికైలకు రాయబడిన పత్రికలోన 5వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. కావున తెస్సలోనికైలకు రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఎందుకంటే తెస్సలోనికైలకు రాయబడిన పత్రికలో 5 అధ్యాయాలు ఉన్నది మొదటి పత్రిక. 6వ వచనం చదువుదాం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందము. మెలకువగా ఉండి మత్తులం కాకూడదండి, మెలకువగా ఉండాలంటున్నాడు. ఎందుకోసం అంట? కిందన ఉగ్రత గురించి ఏదో రాశాడండి 9వ వచనంలో. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. క్రైస్తవులకి శ్రమలు కలుగుతాయా? క్రైస్తవులకి ఇప్పుడు సహించుకోవట్లేదు. ఇప్పుడు కూడా కొంతమంది సహించుకోవట్లేదు. శ్రమలు సహించేటట్లు అంటే క్రైస్తవులు కలుగుతాయా? క్రైస్తవులకి బయట ఉన్న వాళ్ళు కలుగుతాయంటే క్యాన్సర్ మనకైనా, ఇతరులకు కూడా వస్తుంది కదా. క్యాన్సర్ మనకైనా, ముస్లిమ్స్కి వస్తుంది. క్యాన్సర్ మనకైనా, హిందూస్ కూడా వస్తుంది. హిజ్కియా తను తగ్గించుకొని ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఆలోచించి కనికరించి 15 సంవత్సరాలు ఇచ్చినట్టు మనకు తెలుసు. మరి మీ అందరూ చేశారు, మనమందరం చేసాం. మన సహోదరుడి గురించి ఎంతో ప్రయాసపడి సువార్త చెప్పినటువంటి వ్యక్తి, అనేక మందిని మార్చినటువంటి వ్యక్తి. చిన్నయ్య గారు అయితే ఇప్పటికి 75 మందికి సువార్త చెప్పాడంట ఆయన. లేకపోతే 75 మందికి బాప్తిసం పొందేలాగా చేశాడు. అలాగే నేను ఇంకా లెక్కలు వేసుకోలేదు ఇంతమందిని చేశానని. మరి రంగి గారు ఎంతమందో లెక్కలు వేసుకోలేదు. దయానంద్ గారు లెక్క కూడా నాకు తెలియదు. కానీ ఆయన వెళ్ళిపోవడంతో సువార్త ఆగిపోద్దా? ఆయన చేసే పని ఆగిపోయింది.
నేను చేసే పని ఆగిపోతే అర్జున్ గారు కంటిన్యూ చేస్తారు కదా, ఇంకొకరు కంటిన్యూ చేస్తారు. సువార్త విషయంలో అందరూ శ్రమ పడాలి. సువార్త చెప్పడానికి వెళ్తే శ్రమ ఎదురవుద్దా? దేవుని మాటలు చెప్పడానికి వెళ్తే ఈ రోజున శ్రమ ఎదురవుతుంది, బాధ ఎదురవుతుంది, కష్టం ఎదురవుతుంది. మరి వాళ్ళు ఎలా చేశారు? 12 మంది ఇంచుమించుగా ఒక 10 దేశాల దాకా వెళ్ళారేమో శిష్యులు. వాళ్ళు ఎలా చేశారు? వాళ్ళకి వచ్చిన శ్రమ ఎలాంటిది? ఒక్కొక్కరి గురించి ఆలోచిస్తే అడ్డంగా రంపంతో కోసేశారండి. వాళ్ళకు వచ్చిన శ్రమ ఎలాంటిది? తారు పోసారండి, వేడి నూనె పోసారండి. మన దేశానికి వచ్చినటువంటి బయటికి తీసుకెళ్ళండి అమ్మ, మన దేశానికి వచ్చినటువంటి తోమాకు వచ్చినటువంటి ఆ శ్రమ ఎలాంటిది? ఏం చేశాడని బల్లెందుకు పడాల్సి వచ్చింది? మరి హిజ్కియా ఏం చేశాడని అతనికి ఆ శ్రమ వచ్చింది? తర్వాత గ్రంథంలో తర్వాత అధ్యాయాల్లో రాసింది. 20 అధ్యాయం తర్వాత రాసింది అనమాట. తను హెచ్చించుకున్నాడండి హిజ్కియా, అప్పుడు శ్రమ కలిగింది. అతని కుమారుడైన మనష్షే కూడా అంతే, హెచ్చించుకుంటే శ్రమ కలుగుతుందని. చివరిగా ఇంకొక 2 మాటలు చూద్దాం. ఇందాక బ్రదర్ చెప్పారు, శ్రమలు కృపగా తలంచుట, దేవుడు వాటిని అనుమతిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. శ్రమలు కృపగా తలంచుట. మోషే పెద్దవాడైనప్పుడు చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలంగా కలుగుబోవు బహుమానముందు దృష్టి ఉంచెను. ప్రతిఫలంగా కలిగే బహుమానాన్ని దృష్టి ఉంచాడు. మోషేని దేవుడు పిలిచినప్పుడు ఏమేం మాటలు మాట్లాడాడు? దేవుడు నా ప్రజల్ని నడిపించంటే ఏమన్నాడు? నాకు పాటలు పాడడం రాదు, నాకు వాక్యం చెప్పడం రాదు, నాకు వాక్యం చదవడం రాదు, అలాగన్నాడా? అలాగనే అన్నాడు. ఏంటమ్మా అలాగే అన్నాడా లేదా? నేను సరిగ్గా మాట్లాడలేను, నేను సరిగ్గా పాడలేను, నేను సరిగ్గా చెప్పలేను, నా మాట ఎవరు వినరు. పూర్వపు స్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అతను ఎక్కడ పెరిగాడండి? 40 సంవత్సరాలు ఎక్కడ పెరిగాడు? రాజుల దగ్గర పెరిగాడు. రాజులు తమ కుమారులు తర్వాత రాజులు అవ్వాలని ఆలోచిస్తారు. రాజులు తమ కుమార్తెలు తర్వాత వాళ్ళు యుద్ధవీరులు అవ్వాలని ఆలోచిస్తారు. అంతేగాని చచ్చుబడిపోయిన వాళ్ళలాగా ఆలోచించరు. ఎలా పోతే అలా పోన్లే అని ఆలోచించరు. తమ తర్వాత జనరేషన్ పరిపాలన చేయాలని ఆలోచిస్తారు రాజులు. ఒక అధికారి తన కుమారుడు అధికారి అవ్వాలని ఆలోచిస్తాడు. ఒక డాక్టర్ తన కుమారుడు డాక్టర్ అవ్వాలని ఆలోచిస్తాడు. క్రీస్తునందు ఉన్నటువంటి మనం ఏం ఆలోచిస్తున్నాం? శ్రమలు కలుగుతూ ఉన్నాయని వదిలేస్తామా? బాధ కలుగుతుందని వదిలేస్తామా? దేవుడు అలాంటి వాడు కాదు. మోషేని ముందుగా అతను యుద్ధ ప్రమాణాలు ఏంటో తెలుసుకోవడానికి, నాయకత్వం ఎలాంటిదో తెలుసుకోవడానికి, నడిపించడం అంటే ఏంటో తెలుసుకోవడానికి. కానీ ఆ విషయం అప్పుడు కాదు, తర్వాత తెలిసింది కదండి. ఇశ్రాయేలీల తోటి నడుస్తూ ఉంటే వీళ్ళు లోబడినటువంటి ప్రజలు అని ఆలోచించినప్పుడు అతనికి బాధ కలిగిందా? ఈ సంఘం గురించి ప్రయాసపడుతున్నటువంటి మన సహోదరుడి విషయంలో మనం అందరం సహకరించాలి. సహకరించకపోతే ఆయనకి శ్రమేనా? శ్రమ కాదా? పోనీ బ్రదర్కి సరిగ్గా పాటలు పాడడం రాదనుకుందాం, మనం ఏం చేయాలి? ఆయనకి రాగం సరిగ్గా లేదు, మనమందరం ఏం చేయాలి? మనమందరం కూడా శ్రావ్యంగా పాడడానికి ఆలోచించాలి. ఒక వ్యక్తికి చక్కగా వాక్యం చెప్పడం బాగా తెలుసు, లేకపోతే ఒక వ్యక్తిని మార్చడం ఎలా తెలుసు, ఆ వ్యక్తిని మనం ఉపయోగించుకోవాలి. కానీ
మోషేని తృణీకరించినటువంటి వాళ్ళు ఎవరని అంటే దేవుడంటే భయం లేనివాళ్ళు, దేవుడంటే భక్తి లేనటువంటి వాళ్ళు మోషేని తృణీకరించారు. వాళ్ళందరికీ ఏం కలిగాయి? చావు వచ్చింది. నువ్వేనేంటి, మేము కూడా నీ అంతటి వాళ్ళమే అంటే భూమి ఏమైంది? కోరహు, దాతాను, అభిరాములు వాళ్ళ సంతానం అంతా భూమిలో పోయారు. శ్రమ అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఇంకా మళ్ళీ ఇలాంటి చావు ఉంటుంది, ఇలాంటి శ్రమ ఉంటుందని మనుషులు ఆలోచించడానికి. కానీ దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఏంటంట ఒక మాట చూద్దాం, ఇంకొక మాట చూద్దాం. తెస్సలోనికైకి వ్రాయబడిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. మనకు శ్రమలు వద్దు అనుకోవడానికి లేదు. మరి ఎవరు? మోషే చంపేశాడు ఒక వ్యక్తిని, అక్కడ దేవుడు అనుమతించాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తిని చంపేశాడో అక్కడి నుంచి ఎలాగ బయటికి తీసుకురావాలో ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. దూరంగా వచ్చాడు, మళ్ళా ఐగుప్తుకు పంపించి ఐగుప్తు ఆ రాజుతోటి పోరాడి దేవుని ప్రజలందరూ బయటికి రావడానికి చాలా శ్రమ పడ్డాడు. ఇప్పుడు ఈ మాట చదువుదాం ఒకసారి. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేముంటిగా నైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమే మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. సువార్తకు వెళ్తే ఏం కలుగుతాయి అనుకున్నాం? శ్రమలు కలుగుతాయి. పౌలు గారికి శ్రమలు కలిగాయా? పౌలు గారికి శ్రమలు కలిగినప్పుడు తనతో ఉన్నటువంటి వాళ్ళు మనకు కూడా శ్రమలు కలుగుతాయని దూరంగా వెళ్ళిపోయారా? లేదు. మోషే దేవునికి దూరంగా ఉండాలనుకున్నాడు. కానీ మోషేని దేవుడు ఏం చేశాడు? శక్తిమంతుడిగా చేశాడు. మనం ఒకటి ఆలోచించాలంట. దేవుడు ఎంత శక్తి గలవాడో ఆది కాండంలో ప్రతి బుక్లోనూ 66 బుక్స్లో కూడా దేవుడు ఎంత శక్తి గలవాడు, శక్తి వలన జరిగించిన కార్యం ఏంటి, మనం అది నోట్స్ పెట్టుకొని రాసుకోవాలంట. మనకప్పుడు ఇదిగో ఆలోచించాడు దేవుడు. ఉదాహరణకు యోసేపుని మళ్ళీ రాజంతటి వాడినిగా చేసిన తర్వాత ఎప్పుడో వచ్చినటువంటి కళ మళ్ళీ వాళ్ళు మోకరించారు కదండి. మోకరించారు వాళ్ళు. అంటే కళలు నెరవేరుతున్నాయి అని ఆయనకు అర్థమైంది. దేవుడు ఎంత శక్తిమంతుడో ఆలోచించాడా? జైల్లో ఉండి ఆలోచించాడా? అంటే ఆయన జైల్లో ఉండి ఆలోచించాడు. మనకు వచ్చిన శ్రమలను బట్టి మనమేం ఆలోచిద్దామంటే సంఘంతో ప్రార్థన చేయాల్సి ఉంది, పెద్దవారితో ప్రార్థనలు చేయాల్సి ఉంది. ఇక్కడ ఆత్మ సంబంధమైన సువార్త నెక్స్ట్ ఏంటంటే మనం శ్రమలు అనుభవించవలసి ఉంది. సువార్త విషయంలో శ్రమలు అనుభవించాల్సి ఉంది, లేకపోతే సహోదరుల వలన శ్రమలు అనుభవించాల్సి ఉంది, పొరుగువారి వలన కూడా శ్రమలు అనుభవించాల్సి ఉంది. దేనికోసం అంట? శ్రమలు దేనికోసం అంట? ముగించేస్తానండి, రాసుకున్నాం. కృప అంటే ఏంటి? అర్హత లేని వారికి అర్హత పొందడానికంట. శ్రమ పడితే కానీ మన అర్హత సాధించలేము. శ్రమ పడకుండా మనం అర్హత పొందలేం. అంటే మన ఇంట్లో డబ్బులు బాగున్నాయి, భోజనాలు అన్నీ బాగున్నప్పుడు మనకి ఇబ్బందులు, బాధలు ఏమీ అనిపించకపోవచ్చు. వాడు ఏంటది బాగా డబ్బున్నవాడు ఏంటది పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునేటటువంటి అవకాశం ఉంది. చిన్న హాస్పిటల్కి వెళ్ళకపోవచ్చేమో. మా దగ్గర ఒక విలేజ్లో ఉండే డాక్టర్ని ఏమంటాం? ఆర్ఎంపీ డాక్టర్. మా దగ్గరికి ఆ డాక్టర్ ఉన్నారు. ఆ డాక్టర్ చెప్తారు, 25 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నానండి. నిజమే. మరి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించడానికి వెళ్ళాం. మరి గవర్నమెంట్ లేకపోతే ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ల దగ్గర చూపించే వాళ్ళకి వీళ్ళు లెక్క చేస్తారా? లెక్క చేయరు. కానీ ఆయనకి 25 సంవత్సరాల నుంచి వైద్యం చేయడం తెలుసు. శ్రమ పడుతున్న ప్రతి వ్యక్తి అంటే అనారోగ్యం గురించి, ఆ బాధ గురించి ఈ డాక్టర్ మనకి సరిగ్గా వైద్యం చేస్తాడని నమ్మకం కుదిరితే అక్కడికే వెళ్ళే అవకాశం ఉంది. ఈ రోజున దేవుడు అంటే మన శ్రమల నుంచి విడుదల కలగజేస్తాడు, మన బాధ నుంచి విడుదల కలగజేస్తాడు. ఒక ఆమె అంది, నేను అనేక దేవుళ్ళని మొక్కుకున్నాను, యేసు ప్రభువుని మొక్కుకున్న తర్వాత నా బాధ పోయింది అంది. అలాగే శ్రమపడ్డ 12 సంవత్సరాల ఆవిడ ఉంది కదండి. 12 సంవత్సరాల నుంచి అప్పటికి ఎంతమంది ఉన్నారో బాధలు పడేవాళ్ళు.
కానీ దేవుని యొక్క ప్రభావం యేసుక్రీస్తు ద్వారా ఆ శక్తి ఏంటో తెలియజేశాడు. వస్త్రంలో ఏం పెట్టాడు? వస్త్రాన్ని ముట్టుకుంటే స్వస్థత కలుగుతుందని ఆలోచించాడు. నా చిన్నప్పుడు తెలీదు, లేకపోతే 1981, 83 వరకు నాకు తెలీదు. ఏ వ్యక్తి అయితే స్వస్థత ప్రార్థనలు చేస్తున్నారో ఆ వ్యక్తి అమెరికా వెళ్ళి గుండె ఆపరేషన్ చేయించుకొని వచ్చాడు. ఎప్పుడండి? 1981, 83 సంవత్సరం సంగతి. నేను కాకినాడలో ఐటీ చదువుతూ ఉంటే లక్షల మంది వచ్చేవారు. దినకరన్ అనేటటువంటి వ్యక్తి. శ్రమలు కలుగుతాయి, ఏదో ఒక శ్రమ. కానీ దేవుడు ఏం చేస్తాడంట? ఇంకో మాట చూద్దాం. 1 పేతురు 3:14 ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడితే ధన్యులు అంటున్నాడు. నీతి నిమిత్తం శ్రమ పడితే ధన్యులు అంటున్నాడు. 1 పేతురు 3:14 మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. దేని నిమిత్తం శ్రమ పడాలంట? అమ్మ, నీతి అంటే ఏంటి? ఎన్నడూ పాపం చేయకుండా అంటే నేను పాపం చేయకుండా జీవించగలిగితే, ఆ శ్రమను నేను తట్టుకోగలిగితే, తిట్టేస్తాం కదండి వెంటనే కదండి. నీతి ఏం చేస్తుందంటే తిట్టొద్దు అంటుంది. నీతి ఏం చేస్తుంది? సనుక్కోవద్దు అంటుంది. మీరు మనసులో నన్ను గురించి తిట్టుకున్నా, నేను మిమ్మల్ని గురించి నా మనసులో తిట్టుకున్న పాపమేనా? పాపం అనుకోమేమో. ఎవ్రీథింగ్, లేకపోతే ప్రతిదీ కౌంట్ అవుతుంది మన గురించి, మనం ఏం పాపం చేస్తున్నాము. కొందరు ఈ ద్రాక్షరసం పట్టుకొని ఇప్పుడు క్షమించండి అని ప్రార్థన చేస్తారు. కొందరు ఈ రొట్టె పట్టుకొని ఇప్పుడు క్షమించండి అని ప్రార్థన చేస్తారు. భార్యని తిట్టాడు భర్త వెంటనే ఏం చేయాలి? వెంటనే ఏం చేయాలి? నెమ్మదిగా అంటుంది. కాసేపటికి క్షమించని అనాలి భర్తని, భార్య కానీ భార్య. మరి క్షమించుకోకుండా ఇక్కడ రొట్టె ద్రాక్షరసం ఎలా తీసుకుంటాం కదండి. ఒకసారి అలాంటి వారికి ఏం కావాలో చివరిగా చూద్దాం. నిర్గమకాండం 35:10 వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేస్తారని ఉంది. మనకేం కావాలంట? మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. శ్రమలు కృపగా తలంచేవాడే ఆలోచిస్తాడు. వివేకం అంటే ఏంటండి? ఏమండి, వివేకం అంటే ఏంటి? తెలివా? లేకపోతే చక్కగా ఆలోచించడమా? అంతేనా? సరిగ్గా ఆలోచించడం. జనరల్గా తిట్టేస్తారు, తెలివి లేనోడా అని తిడతారు కదండి. వివేకం ఏం చేస్తుంది? ఏదో పక్షిని పోలుస్తారేమో. పాము వలే. మనం ఇక్కడ సౌండ్ చేస్తే ఆ గేట్ నుంచి అటైపోద్ది. దానికి ఏంటది? ఆ సెన్స్ తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఏదో సౌండ్ ఉంది, మనం అటు వెళ్ళొద్దని. కానీ ఆ కష్టము, ఆ బాధ రాకముందు మనకు ఎలా తెలుస్తుంది కదండి. మనం కోరి తెచ్చుకోవద్దు, ఏదేని కోరి తెచ్చుకోవద్దు. ఒకవేళ కలిగాయి సహించుకుందాం. మనకేం కావాలి? వివేకం కావాలంటున్నాడు. ఎవరిస్తారో చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1:9-10 చదువుదాం. మనం భౌతికంగా సంపాదన విషయంలో, లేకపోతే ఏదో వ్యాపారం విషయంలో, లేకపోతే మరొక దాని విషయంలో సరిగ్గా ఆలోచించగలుగుతూ ఉన్నాయేమో. చదవండి బ్రదర్. ఆత్మ సంబంధమైన వివేకం గలవారును. అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయముల్లో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారు మొగటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. చాలు. మనకి ఆత్మ సంబంధమైన వివేకం కావాలి. భౌతిక సంబంధమైన వివేకం ఏం చేస్తుంది? స్పీడ్గా ఏంటది? మోటార్ సైకిల్ వస్తుంది,
వాడు వచ్చి గుద్దేస్తాడేమో, వెంటనే ఏం చేస్తాం? మనమైనా పక్కన ఉంటాం, మన పక్కన ఉన్న వాడికైనా చెప్పాలండి. చెప్పకపోతే అక్కడ ఏదో యాక్సిడెంట్ అనేది జరుగుతుంది. ఒక క్రైస్తవుడు లేకపోతే మన సోదరుడు, మన సోదరి, లేకపోతే వాళ్ళ బిడ్డలు, వాళ్ళ నడవడిక బాగలేదు, వాళ్ళ ప్రవర్తన బాగలేదు, చెప్పాలా వద్దండి? చెప్తే దూరం అయిపోతామేమో, కానీ అగ్నిలోంచి లాగినట్టు వాళ్ళని బయటికి లాక్కొచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అది తెలియజేయడానికి యేసుక్రీస్తు వచ్చారండి. ఎవరు పాపం చేసి దేవుడు అనుగ్రహించి ఆ మహిమను పొందకుండా ఉంటారేమని ఆలోచించాడంట. అందుకని యేసుక్రీస్తు ఆ వివేకం ఇవ్వడానికి వచ్చారు, లేకపోతే ఆ తెలివి ఇవ్వడానికి వచ్చారు, ఆ జ్ఞానం ఇవ్వడానికి వచ్చారు. అది చదివి ముగించుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, అందరూ తీయండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించాడు. యేసుక్రీస్తు రాకముందు చాలామంది వచ్చారు, దేవుణ్ణి నమ్మండి, దేవుణ్ణి నమ్మండి, దేవుణ్ణి నమ్మండి అన్నారు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత తెలియజేసిన వివేకం ఏంటి? మనము సత్యవంతుడైన వాణిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. యేసుక్రీస్తు వచ్చి మనకేమనుగ్రహించాడు? ఇంకేమనుగ్రహించాడు? విమోచన అనుగ్రహించాడు కదండి. యేసుక్రీస్తు వచ్చి మనకేం అనుగ్రహించాడు? వివేకం అనుగ్రహించాడు, లేకపోతే రక్షణ అనుగ్రహించాడు. యేసుక్రీస్తు వచ్చి ఇంకా ఏమనుగ్రహించాడు? దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలో ఆలోచించాడు. ఒక వ్యక్తి కాసేపు ఉంటే రాళ్ళిచ్చి కొట్టి చంపబడతాడు. ఆ వ్యక్తి ఒక సాక్ష్యం ఇచ్చి చచ్చిపోయాడు. స్టెఫను, నేను తండ్రిని చూస్తున్నాను, కుమారుని చూస్తున్నాను అన్నాడు. మరి తండ్రిని చూసిన వాళ్ళు ఎవరు బతకరు కదా. మోషేకి ఆజ్ఞ ఇచ్చారు కదా, నువ్వు నన్ను చూస్తే చచ్చిపోతావు, నీకు శ్రమ. కానీ మనం దేవుణ్ణి చూసినటువంటి వాళ్ళం. ఇప్పుడు యేసుప్రభుని ఎవరిలో చూద్దాం? ఇప్పుడు యేసుప్రభుని లేకపోతే ఆయన ఏర్పాటు చేసుకున్న శిష్యులు ఉన్నారు, వాళ్ళు కూడా శ్రమలు పడ్డారు. మరి ఎవరిలో చూద్దాం? మనల్ని క్రైస్తవులుగా చూసేటటువంటి పరిస్థితి ఈ రోజున ఉండకపోవచ్చేమో, కానీ మన విశ్వాసం మనల్ని పరలోక రాజ్యం చేరుస్తుంది. ఈరోజు శ్రమ పడ్డామేమో, పరలోక రాజ్యం చేరుస్తుంది. ఈరోజు యేసుప్రభు గురించి బాధలు పడ్డామేమో, మనం పరలోక రాజ్యం చేరతాం. కాబట్టి శ్రమలు సహించు ప్రతివానికి అది ఆశీర్వాదమే. ముగింపేటండి. శ్రమలు రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదివండి. సహించు వానికి అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. మీకా 4వ అధ్యాయం 4-5 వచనాలు కూడా చదివి ముగించేసుకుందాం. మనం భూమి మీద శాశ్వతంగా ఉండేవాళ్ళం కాదు, కానీ మనం పొందినటువంటి రక్షణను అంతవరకు కాపాడుకోగలిగితే, ఈ శ్రమలను మనం సహించుకోగలిగితే, లేకపోతే ఓర్చుకుంటే ఆ నిరీక్షణ పొందడానికి అవకాశం ఉంది. మీకు 4వ అధ్యాయం 4-5 వచనాలు చదివి ముగించుకుందాం. ఎవరి భయము లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు కిందను తన అంజూరపు చెట్టు కిందను కూర్చుండును. తన సైన్యములకు అధిపతి యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు, సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకుందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుకుందుము. మనకు శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, అన్నీ వచ్చాయి. లోకంలో ఉండే ప్రజలందరూ ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు. మరియమ్మ టెంపుల్కి వెళ్తారు, కన్యాకుమారి వెళ్తారు, విజయవాడ వెళ్తారు, ఎక్కడికో వెళ్తారు. మనమేం చేద్దాం? మనల్ని భూమి మీద యథార్థంగా ఆరాధించడానికి మనల్ని ఉంచినటువంటి తండ్రి వద్దకు మనం చేరదాం, లేకపోతే తండ్రి దగ్గర నివసిద్దాం. మన ద్రాక్ష చెట్టు ఇప్పుడు ఎక్కడుంది? మన ద్రాక్ష చెట్టు ఇప్పుడు ఎక్కడుంది? ఇంకొక సంఘంలో ఉందా? బోల్డ్ అని సంఘాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో బోల్డ్ అని సంఘాలు ఉన్నాయి. మనం ఏ సంఘంలో ఉందాం, లేకపోతే ఏ రాజ్యంలో ఉందాం, ఏ కుటుంబంతో బాంధవ్యాన్ని కలిగి ఉందాం,
ఏ వ్యక్తి అయితే శ్రమ పడ్డాడో మన గురించి, ఏ వ్యక్తి అయితే మన గురించి ప్రాణం పెట్టాడో, ఆయన ఏర్పాటు చేసినటువంటి కుటుంబంలోనే మనం ఉండాల్సి ఉంది. ఇది దాటిపోయి మనం ఎక్కడ సహించుకోలేం, ఇది దాటిపోయి మనం ఎక్కడ ఓర్చుకోలేం. అక్కడ గొడవలే, అక్కడ ఇబ్బందులే, అక్కడ ఉంటాయి, అక్కడ పరిస్థితులు అక్కడ ఉంటాయి. నేను 1992లో పెంతెకోస్తు సంఘానికి వెళ్ళాను. అబ్బా ఇక్కడ ఏం గొడవలు లేవా అనుకున్నాను. ఈ బ్లాక్ డ్రెస్ వేసుకునే వాళ్ళు బౌన్సర్లు అన్న సంగతి అప్పటి వరకు కూడా నాకు తెలియదు. అలాంటి వాళ్ళు వచ్చారు అక్కడికి. ఎక్కడికండి? పెంతెకోస్తు చర్చ్కి. మీరు వస్తుంటే దేశపాత్రిపాలెం ఆ చెక్ పోస్ట్ ముందు లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట, కల్వరి బ్యాప్టిస్ట్, కల్వరి పెంతెకోస్తు చర్చ్ అని. 1992లో దెబ్బలాడేసుకున్నారు. అంటే దెబ్బలాడుకుంటున్నారంటే దాని అర్థం ఏంటి? 2 పార్టీలు అయిపోయారు అన్నమాట. అక్కడ సహించుకుంటే 2 పార్టీలు అవ్వం, ఒకటే పార్టీలో ఉంటాం, ఒకే సంఘంలో ఉంటాం, ఒకే రాజ్యం కలిగి ఉంటాం. కాబట్టి మన భక్తి ఒకటి, మన విధానం ఒకటి ఉండదు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం, అన్నిటినీ సహించుకుందాం, అన్నిటినీ ఓర్చుకుందాం. శ్రమలు సహిస్తే అది ఆశీర్వాదం అనే ఆలోచిద్దాం. మీ అందరికీ వందనాలండి.